రెడీ అయితే అయ్యాము. ఇంకా హెయిర్ జడ ఒక్కటి వేసుకోవాలి. వేసుకొని లొకేషన్కి వెళ్ళాలి. ఇది లొకేషను వెయిటింగ్ అనమాట. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో సెకండ్ టైం చేయడానికి. నేను ఇందులో వచ్చేసి హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే. సీన్ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నా న్యాచురల్గా ఇంట్లో ఉండే లుక్ అనమాట, హౌస్ వైఫ్. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఏదో పెళ్లి చూపుల సీన్ ఒకటి, ఒక 3 సీన్స్ చెప్పారు ఈరోజు నాకు. ఫస్ట్ సీన్కి అయితే రెడీ అయిపోయాము. ఇంకేంటంటే హీరో హీరోయిన్ అంతా కొత్త వాళ్ళే అనమాట, కొత్త వాళ్ళతో తీస్తున్నారు. ఇది ఈటీవీ విన్లో వస్తుందండి. నేమ్ ఏంటి అనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఏదో 2 చెప్పారు, బట్ ఏదనేది క్లారిటీ లేదు, ఏ పేరు అనేది. అది నేమ్ ఏంటి అనేది నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, బాయ్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రాఘవేంద్రరావు గారి మూవీస్లో హీరోయిన్స్ని చాలా అందంగా చూపిస్తారు కదా. నేను వచ్చేసి మిడిల్ క్లాస్ మదర్. నన్ను కూడా ఎంత అందంగా తయారు చేశారో చూడండి. అంటే నాకు పిగ్మెంటేషన్ ఉంది, చిన్న ప్యాచెస్ ఉన్నాయన్నమాట. అది ఏది కొంచెం కూడా కనిపించకుండా టోటల్ మేకప్లో కవర్ అయ్యేలాగా నీట్గా అందంగా రెడీ చేశారు. అంటే ఇంకా సగమే అయ్యాను, ఇంకా హెయిర్ స్టైల్ ఉంది. జడ, ఫ్లవర్స్, కుంకుమ అన్నీ వచ్చేసరికి హోమ్లీ లుక్ వస్తుందండి. రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్లో ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడండి ఆయన. ప్రతి ఒక్క క్యారెక్టర్ అందంగా కనిపించాలి, అందంగా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉండాలి, డైలాగ్స్ అలాగే చెప్పాలి. చాలా కేర్ తీసుకుంటారు ఆర్టిస్టుల మీద. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈటీవీ విన్యాప్లోనే వచ్చింది లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి, నేను అందులో చేశాను ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. ఇది సెకండ్ టైం అండి నేను రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేయడం. చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను క్యారెక్టర్ ఏంటని కూడా అడగలేదు, జస్ట్ మదర్ రోల్ అండి అనగానే వచ్చేస్తాను సార్ అని చెప్పేసి, నేను వేరే షూట్ ఉంటే కూడా 1 డే షూట్, అది యాడ్ అనమాట, అది పోస్ట్పోన్ చేసుకొని నెక్స్ట్ డేకి నేను సార్ దాంట్లో చేయాలని చెప్పేసి ఈ షూటింగ్కి రావడం జరిగిందండి. మళ్ళీ సెట్లోకి వెళ్ళాక మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.